తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు, మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు అప్పు చేయకపోతే పెన్షన్ 2000 ఎవరమ్మన్నారు? 2000 నుంచి 3000 అన్నావు. 3000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2250, 2500, 2750, 3000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, ఆడ కూడా మన మార్గదర్శకం వస్తే 1100. పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు, మనకి 4000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు 2000 ఎందుకు చేసావు? 3000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4000 అయింది, నువ్వు 3000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? అప్పులకు రోజు బొగ్గన్న ఢిల్లీలో ఉండేవారా లేదా? ఆ వేళ కూడా ప్రభుత్వం అప్పించింది, కానీ మీకోసం కాదు, ప్రజల కోసం ప్రభుత్వాలు నడవాలి. నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం, ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది, ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది, ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ, హైడ్రోజన్ పాలసీ కానీ, రాష్ట్రానికి హైడ్రోజన్ కొత్త పాలసీ నిన్న మీటింగ్ పెట్టారు. దేశంలో మనం 3వ స్థానంలో ఉన్న హైడ్రోజన్లో దాన్ని 2వ స్థానంలోకి తీసుకువెళ్ళాలి. అనేక ఇండస్ట్రీస్ ఈ రాష్ట్రంలో స్థాపించాలి. దాన్ని ఆధారం చేసుకుని ఆదాయాన్ని పెంచాలి, జిఎస్టీని పెంచాలి. దాని మూలంగా ఆదాయం రావడం మూలంగా, రాష్ట్రం గాడిలో పట్టడం మూలంగా ఆర్థిక పరిస్థితి మెరుగై అప్పులు తెచ్చే పరిస్థితి తగ్గుతూ ఉంటుంది. దీన్ని మీరు అర్థం చేసుకోగలరు. మీరు ప్రశ్నించవలసిన అవసరం లేదు, మీకెవరూ చెప్పవలసినటువంటి అవసరం లేదు. ఈ రాష్ట్రం విషయం మీకు బాగా తెలుసు. తెలిసి కూడా నంగనాచిగా ప్రశ్నలు వెయ్యవద్దు. ఇది నా సమాధానం. అలానే బనకచర్ల విషయంలో మనం అడుగుతున్నది, ప్రతి సంవత్సరం 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోయేటువంటి నీళ్ళని థాయిలాండ్లో, అంటే దిగువన ఉన్నటువంటి ప్రాంతంలో సముద్రానికి దగ్గరగా ఉన్న రాష్ట్రాలు అవి వాడుకోవడానికి న్యాచురల్గా దానికి హక్కు ఉంటుంది. రెగ్యులర్ వాటర్లో భాగస్వామ్యాన్ని మనం కోరుకోవడం లేదు. తెలంగాణ అనేకమైన ప్రాజెక్టులు కట్టింది, మన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ మీద ఎంతైతే గౌరవం ఉందో తెలంగాణ మీద కూడా అంతే గౌరవం ఉంది. మానసికంగా తెలంగాణ గురించి మనం విడిపోయాం, తెలంగాణ మానసికం మూలంగా. కానీ మన ముఖ్యమంత్రి గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, వీళ్ళందరికీ ఇళ్ళు అక్కడే ఉన్నాయి. మనం విడిపోలేదు, మన ఆంధ్రులు ఇంకా అక్కడ జీవిస్తున్నారు. మనకి తెలంగాణకి మానసిక విభేదం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. మనమిద్దరం అన్నదమ్ములే, 2 కళ్ళే మనకి. కాబట్టి బనకచర్ల మూలంగా తెలంగాణకి ఏ విధమైన నష్టం రాదు. మిగులు జలాలను లిఫ్ట్తో మనం తీసుకుంటాం. గోదావరిలోంచి సముద్రంలో కలిసేటువంటి నీటిని లిఫ్ట్తో మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసాం. మనం కృష్ణాకి ఇస్తున్నాం నీళ్లు. ఎక్కడ లిఫ్ట్ పెట్టి? అది ఇవాళ స్టార్ట్ చేసామా? 14 తర్వాత స్టార్ట్ చేసామా లిఫ్ట్? ఏ లిఫ్ట్ అది? ఊరి దగ్గర ఉన్న లిఫ్ట్, ఫస్ట్ సీమ. అలాంటి లిఫ్టే ఇది కూడా, బనకచర్ల లిఫ్ట్ కూడా. ఇంకో 2-3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు వస్తాయి. ఆ దృష్ట్యా దీన్ని తెలంగాణలో అన్ని పార్టీలు కలిసిపోతాయి బనకచర్ల గురించి వ్యతిరేకంగా. మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంజనీర్లు కూడా మాట్లాడతారు వాళ్ళు. మన ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఒక్కడే మాట్లాడుతున్నారు. తెలంగాణ మళ్ళా కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు బనకచర్ల గురించి. ఇది తప్పు.
ఆ రాష్ట్రంలో ఆ పార్టీలు ఏ విధంగా సమర్థిస్తున్నాయో మన రాష్ట్రంలో కూడా అన్ని పార్టీలు బనకచర్లను సమర్థించాలి. ఇది రాయలసీమకి నంద్యాలకి నీళ్లు ఇచ్చేటువంటి అంశం కాబట్టి దీనికి విరుద్ధంగా మాట్లాడడానికి అవకాశం లేదు. నిన్న కూడా చాలా ఫ్రెండ్లీ మీటింగ్ జరిగింది ఇద్దరు ముఖ్యమంత్రులకి. ఆ దృష్ట్యా బనకచర్ల మీద 80,000 కోట్లు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్. ఇది మీ అందరికీ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్టు 1924 మధ్యలో 4-5 సార్లు సమావేశాలు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్తో జరిగిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు రాజమండ్రి వైపు నుంచే ఈ నీళ్లు తీసుకెళ్ళండి అని చెప్పేవాడు ఆయన. తెలంగాణ వాళ్ళు ఏమనేవారంటే నాగార్జున సాగర్ నుంచి తెలంగాణ ఆంధ్ర ఎండింగ్లోంచి తీసుకెళ్తాం అని ఈ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్ అనుసంధాన కమిటీ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసేవారు. 4-5 సందర్భాల్లో వాళ్ళు కూర్చున్న తర్వాత వీళ్ళు సెటిల్ చేయిన తర్వాత మేము దీన్ని మానుకుంటున్నాం, మీరు ఏది సెటిల్ చేయడం లేదు, ఈ వాటర్ వృధాగా పోతుందంటే దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అందిపుచ్చుకో. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాని కొత్త లింక్ ఏం పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ 41, 45 లేకపోతే కుదరదు. 41 అనేది కాన్స్టెంట్, 45 ఉండాలి. దానికోసం మీరు మాట్లాడలేదు వీళ్ళు మాట్లాడలేదు అని ఎగదోసుకోవడం. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. వీళ్ళు ఎవ్వరూ ముప్పు మండలాల గురించి మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డితో హైదరాబాద్లో పడుకున్నారు. ఆర్డినెన్స్ జారీ చేయట్లేదు, మేము తెలుగుదేశం అనుకుని జారీ చేయించాం. దాని మూలంగా పోలవరం వచ్చింది. ఏం పాత్ర ఉంది జగన్మోహన్ రెడ్డికి? ముంపు మండలాల మీద మాట్లాడడం తెలుసా? పోలవరం చర్చ జరిగేటప్పుడు నీ పాత్ర ఏమైనా ఉందా? ఏమీ లేదు. చిన్న సిస్టమ్ కూడా కదపలేదు 5 సంవత్సరాల్లో పోలవరం విషయంలో. ఈవేళ ప్రభుత్వం అడ్వాన్స్ ఇచ్చే పరిస్థితి ఉంది పోలవరానికి. అభివృద్ధిని గమనించండి జగన్మోహన్ రెడ్డి గారు, అబద్ధాలు మాట్లాడకండి, అనవసరమైన రాద్ధాంతం చేయొద్దు. థ్యాంక్ యూ.